సొసైటీలో అనేక మంచి పనులు చేస్తూ వివిధ రంగాల్లో సక్సెస్ అయినటువంటి జయంతి మేడం కలుద్దాం పదండి. మేడం అసలు ఫస్ట్ నేను మీ గోల్డ్ అవార్డు ఒకసారి చూడాలన్నది మేడం. నాకు నిజంగా మీ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ అండ్ యువర్ పేరెంట్స్? మేము 5 సిస్టర్స్ ని, మా 5 సిస్టర్స్ కూడా చాలా విశేషమైన పేర్లు పెట్టారు మా నాన్నగారు. మా యాంకర్లు సైతం అసలు పడేలాగా బ్యూటీని ఎలా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు వరకు? బ్యూటీ అంటే నేనే బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళను. నేను క్లాసికల్ డాన్సర్ కాబట్టి. 5 ఆడపిల్లలు అంటే ఎలా ఉంటుందా వాళ్ళ కుటుంబం అనుకుంటారు, కానీ ఆ కుటుంబాన్ని తిరగరాసే విధానాన్ని మార్చారు చూడండి చదువుతో. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకు మీరు ఇంత చదివిస్తున్నారు ఆడపిల్లలని ఆ రోజుల్లో అడిగారు. సొసైటీకి సేవ చేయాలని ఎట్లా మోటివ్ ఎలా తిరిగింది? అసలు నేను కాలేజీ లైఫ్ లోనే అది స్టార్ట్ అయిపోయింది. నిజంగా మీరు చేసిన ఆ మంచి పనులకి మీరు కనుక రాజకీయాలు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మంచి పొజిషన్ మీరు చూసేవారు. చాలా మంది బీజేపీ వాడు ఈ మధ్య విజయవాడ వచ్చా కూడా అడిగారు, అంటే నేషనల్ పార్టీ ఇక్కడికి రండి అని. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ విజయ్. ఈ రోజు మీ అందరికి ఒక గ్రేట్ పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. గ్రేట్ పర్సన్ అని ఎందుకు అంటున్నాను అనుకున్నారా? ఒక గురువుగా, ఆధ్యాత్మికవేత్తగా, సొసైటీలో అనేక మంచి పనులు చేస్తూ వివిధ రంగాల్లో సక్సెస్ అయినటువంటి జయంతి మేడం కలుద్దాం పదండి. మేడం ఎలా ఉన్నారు? అసలు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని చెప్పడానికి మీరే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అడిగితే. మేడం ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ మేడం. అసలు నిజంగా మొత్తం అన్ని ఒక షోకేస్ అంతా కూడా మీ అవార్డుతో నిండిపోయింది మేడం. అసలు నీకు ఒక్కొక్కటి చాలా డీటెయిల్ గా మాట్లాడాలి, మనం కూర్చుని డిస్కస్ చేయాలి మేడం. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ రోజు మా వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఒక వృత్తిలో మాత్రమే సక్సెస్ అవ్వచ్చు. మీరు అసలు నాట్ ఓన్లీ ఒక ప్రొఫెషనే కాదు, ఎగ్జాక్ట్లీ గోల్డ్ మెడలిస్ట్. అసలు ఫస్ట్ అది చూడాలి, గోల్డ్ మెడల్ ఎక్కడ ఉంది ఏంటో. విల్ బి కంటిన్యూ ద ఇంటర్వ్యూ. వినాయకుడి పూజతో స్టార్ట్ చేద్దామే. వావ్ సూపర్ అండి. సకల విద్యాది పూజిత సర్వోత్తమతే నమో నమో లంబోదర లకుమికర సిద్ధి వినాయకతే నమో నమో లంబోదర లకుమికర శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సగర కరివదన లంబోదర లకుమికర. మేడం అసలు ఫస్ట్ నేను మీ గోల్డ్ అవార్డు ఒకసారి చూడాలన్నది మేడం. నాకు నిజంగా ఈ గోల్డ్ మెడల్ విశేషం ఏంటంటే ఇది స్టేట్ లెవెల్లో టీచర్స్ కి, లెక్చరర్స్ కి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కి బెస్ట్ టీచర్ అవార్డు అంటారు, ఒకటే నేమో. ఇది స్టేట్ లెవెల్ ఎక్కడ ఇచ్చారంటే రవీంద్ర భారతి హైదరాబాద్ లో చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళు ఇస్తారన్నమాట ఈ అవార్డు. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డు. ఈ అవార్డు విశేషం ఏంటంటే గవర్నమెంట్ ఎంబలం ఉంటుంది దీంట్లో, తర్వాత ఇండివిజువల్ నేమ్ ఉంటుంది, నా పేరు వి జయంతి అని చెప్పి. తర్వాత దీంతో పాటు ఒక సర్టిఫికేట్, మెరిట్ సర్టిఫికేట్, బెస్ట్ టీచర్ అని, తర్వాత క్యాష్ అవార్డు. ఇవన్నీ కూడా రవీంద్ర భారతిలో ఇచ్చారు నాకు. నిజంగా ఇది ఒక అవార్డు అని కాదు మేడం, ఇది మీరు పడిన కష్టానికి ఒక ఫలితం అని చెప్పాలి. ఈజ్ ఎ రికగ్నిషన్ ఆఫ్ మై వర్క్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. యాక్చువల్లీ అసలు ఒక అంటే మెడల్ మీద పేరు ఉండవు కదా. అవును, చాలా విశేషం అది. ఉండవు. అప్పుడు సీఎం అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అప్పుడు వచ్చిందనమాట అవార్డు. నిజంగా నా అచీవ్మెంట్ అనుకుంటున్నాను, ఇది నా లైఫ్ అంబిషన్ కూడా అదే, సక్సెస్ అవ్వాలనుకున్నాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ దట్. వావ్ గ్రేట్ అండి. ఇది పట్టుకుంటేనే ఆ వైబ్ తెలుస్తుంది మాకు, పట్టుకుంటేనే. సో గ్రేట్ మేడం, జాగ్రత్తగా అలా పెట్టేసేయండి. మేడం మీ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ అండ్ యువర్ పేరెంట్స్ స్టోరీ? అసలు మొత్తం ఒకసారి వివరంగా చెప్పండి మాకు. మాది అంపాపురం, కృష్ణా జిల్లా, అచ్చమైన ఆంధ్ర అమ్మాయిని. మా నాన్నగారు వల్లూరుపల్లి సీతారామరమ్మ గారు, అమ్మ అనసూయాదేవి. మరి మేము 5 సిస్టర్స్ ని, మా 5 సిస్టర్స్ కూడా చాలా విశేషమైన పేర్లు పెట్టారు మా నాన్నగారు. ప్రకృతి, వాసంతి, జయంతి, ప్రశాంతి, జాగృతి. మరి అందరినీ కూడా విజయవాడ తీసుకొచ్చి హైలీ ఎడ్యుకేటెడ్ చేశారు. 4 మెంబర్స్ ప్రొఫెసర్స్ గా, ఒకళ్ళు డాక్టర్ గా. గ్రేట్ మేడం. అది అంటే యాక్చువల్ గా చెప్పాలంటే విలేజ్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు.
సివిఆర్ హై స్కూల్ లో జాయిన్ అయ్యాను. ఓకే మేడం. అక్కడి నుంచే నా యాక్టివిటీస్ మొదలు. అక్కడే ఎన్సిసి ఉండేది. ఓకే. 3 years జూనియర్ ఎన్సిసి లో జాయిన్ అయ్యాను. ఓకే. ఎస్ఎస్ఎల్సి వరకు కంటిన్యూ అయింది. ఎన్సిసి అక్కడే. ఎస్ఎల్సి అయిపోయినాక అక్కడే స్పోర్ట్స్ టెన్నికాయిట్ లోను, స్కిప్పింగ్ ఇవన్నీ కూడా ప్రైజెస్ వచ్చినాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ఎస్ఆర్ఆర్ కాలేజీ. ఎస్ఆర్ఆర్ కాలేజీలో పియూసి బిఎస్సి. ఇక్కడ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఎన్సిసి కంటిన్యూషన్. ఎన్సిసి లో అంటే బెస్ట్ క్యాడెట్ అవార్డు అక్కడ. దానికి G Part 1, G Part 2 అని ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూడా పాస్ అయ్యాను. నేను అప్పుడు ఢిల్లీ పెరేడ్ కూడా సెలెక్ట్ అయ్యాను. అయితే అప్పుడు బిఎస్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మిస్ అవుతామని మా నాన్నగారు ఒప్పుకోలేదు, పంపించలేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మా యాంకర్లు సైతం అసూయ పడేలాగా బ్యూటీని ఎలా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు వరకు? బ్యూటీ అంటే నేనే బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళను. నేను క్లాసికల్ డాన్సర్ కాబట్టి నా ఓన్ మేకప్ నేనే చేసుకుంటాను. తర్వాత ఏంటంటే సంతోషం సగం బలం అయ్యా. అసలు మనకి సాటిస్ఫాక్షన్, సంతోషం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే అంతకంటే మించిన బ్యూటీ లేదు లైఫ్ లో. చిరునవ్వే మొహానికి అందం. తర్వాత ఏదైనా వర్రీ వస్తే నేను వర్రీ అవ్వను, అసలు పాజిటివ్ గా వెళ్తాను. పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉంటాను. ఇవన్నీ కూడా నన్ను ఇలా నిలబెట్టినాయి అనమాట. అందుకని తర్వాత బ్యూటీ అంటే సహజంగా పేరెంట్స్ నుంచి కొంత వస్తుంది జెనెటికల్ గా. ఆ తర్వాత ఏంటంటే మనం డెవలప్ చేసుకునేది అవుట్ సైడ్ క్యారెక్టర్. లేదు, నేను మామూలు సింపుల్ మేకప్ నేను చేసుకుంటాను. చెప్పాను కదా, పార్లర్స్ కి అసలు వెళ్ళను నేను. ఈ మామూలుగా పౌడర్, నా తర్వాత జస్ట్ బేస్, జస్ట్ లైట్ లిప్స్టిక్, అంతే. ఇంకా హెయిర్ స్టైల్ అవన్నీ నా ఓన్ మామూలుగా ఇంట్లో ఎలా మేకప్ అవుతాను. ఈ రోజు కూడా అలాగే, రోజు నేను ఎలా రెడీ అవుతాను, ఇవాళ కూడా అలాగే రెడీ. స్వతహాగా మీరు కళాకారులు కాబట్టి ఇంకా ఫోటోజెనిక్ ఫేస్ అనేది ఆటోమేటిక్ అలవాటు అయిపోయింది. సో వ్యూవర్స్ చూసారు కదా, బ్యూటీ సీక్రెట్ అంటే ఏమి లేదు, జయంతి మేడం చెప్పింది సింపుల్ అనమాట. మనిషి ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటే చాలు, అంతకు మించిన బ్యూటీ అనేది ఇంకోటి ఉండదు అంటున్నారు. అండ్ స్వతహాగా మేడం కళాకారి కూడాను. మేడం అసలు మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ ఫినిష్ అయింది, ఏంటి దాని గురించి? నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కర్ణాటక యూనివర్సిటీ ధారవాడ, మైసూర్ స్టేట్. ఓకే. అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడ నాకు యాక్చువల్ గా రకరకాల మనుషులతోటి, రకరకాల స్టేట్స్ పర్సన్స్ తోటి మింగిల్ అవటం, ధైర్యం, ఎవరితోటైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడే ఒక ధైర్యం వచ్చింది. కమ్యూనికేషన్, ఇంటరాక్షన్, కమ్యూనికేషన్ స్కిల్. ఎందుకంటే అక్కడ రకరకాల స్టేట్స్ వాళ్ళు వస్తారు. సో అలా డెవలప్ అయింది నాకు. ముఖ్యంగా కన్నడం వచ్చింది. ఎందుకంటే నాకు సరే తెలుగు సరే మాతృభాష, ఇంగ్లీషు మీడియము, హిందీ, కన్నడం, మార్వాడి 5. ఎందుకంటే హిందీలో 6 ఎగ్జామ్స్ పాస్ అయ్యాం. హిందీ విశారద అంటారు, ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష విశారద ఎగ్జామ్ Part 2 అనమాట. ఇది ఈ ఎగ్జామ్స్ పాస్ అయితే పండిట్ సేవలు వచ్చినాయి మాకు. 5 సిస్టర్స్ పాస్ అయినది. ఎందుకంటే మా మదర్ ఆ రోజుల్లోనే విశారద పాస్ అయింది ఆవిడ. అందుకని మా నాన్నగారు 5గురిని విశారద పాస్ చేయించి, అదేంటి తెలుసా, ఓన్లీ సమ్మర్ లో చదివేవాడు. 2 months కోర్స్, అంటే 6 months కోర్స్ ని ఎవ్రీ సమ్మర్ లో జస్ట్ 1 or 2 months చదివి రాసేసేవాళ్ళు. అందరూ మామూలుగా రెగ్యులర్ గా 6 months చదువుతారు. అది అలా అదనమాట. అట్లా హిందీ వచ్చింది మాకు. చాలా మంది అంటే 5 ఆడపిల్లలు అంటే ఎలా ఉంటుందా వాళ్ళ కుటుంబం అనుకుంటారు. కానీ ఆ కుటుంబాన్ని తిరగరాసే విధానాన్ని మార్చారు చూడండి చదువుతో. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఇప్పుడున్న జనరేషన్ కూడా ఇది చాలా రోల్ మోడల్ లాంటిది అనమాట. స్టిల్ ఇప్పుడు అంటే కొంచెం అప్డేట్ అవుతున్నారు, జనాలు అడిక్ట్ అవుతున్నారు. బట్ ఐ థింక్ అది ఆ రోజుల్లో 5 ఆడపిల్లల్ని 50 years బ్యాక్ అంటే వెరీ గ్రేట్ పర్సన్. మీ పేరెంట్స్ కి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇద్దరు కూడా, మదర్ ఫాదర్ కూడా చాలా ఎంకరేజింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చారు. యాక్చువల్ గా మరి అక్కడ ల్యాండ్స్ అవన్నీ క్రోర్స్ ఈ రోజుల్లో. మరి ఎంఎస్సీకి వాటికి కొంత తీసి కూడా ల్యాండ్ మమ్మల్ని చదివించారు ధైర్యంగా. చాలా మంది అడిగేవారు, ఎందుకు మీరు ఇంత చదివిస్తున్నారు ఆడపిల్లలని ఆ రోజుల్లో అడిగారు. పెళ్లి చేసేయచ్చుగా, పొలాలని ఆస్తులని చేసేయచ్చుగా. కానీ మా నాన్నగారు ఒప్పుకోలే, లేదు మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకు వ్యక్తిత్వం ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఎంకరేజ్ చేసి విజయవాడ తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఏదైతే మీ పేరెంట్స్ మీకు నేర్పించారో దాన్ని ఇప్పటికీ మీరు అలాగే అవలంబిస్తున్నారు. అలాగే మా పిల్లలు కూడా మేము చదివి. 1 కాదు 2 కాదు, మీరు చేసే సేవల గురించి మాట్లాడాలంటే అవి ఎల్లకొనాలని చెప్పాలి. ఆ సొసైటీలోకి అంటే ఇప్పుడు ఒక గురువుగా ఉన్నారు, ఓకే బాగానే ఉంది, నడుస్తుంది. సొసైటీకి సేవ చేయాలని ఎట్లా మోటివ్ ఎలా తిరిగింది? అసలు నేను కాలేజీ లైఫ్ లోనే అది స్టార్ట్ అయిపోయింది. నేను ఎంఎస్సీ అవగానే కొత్తగూడెం రామచంద్ర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫస్ట్ జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత కొన్నాళ్ళకే
లెక్చరర్ గా ప్రమోషన్ వచ్చింది. అయితే అప్పుడు నేను వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం అప్పుడే స్టార్ట్ అయింది. అసలు కాలేజీలో తెలుగు మీడియం లేదు. నేను వెళ్ళేటప్పుడు తెలుగు మీడియం వస్తే జువాలజీ అంటే తెలుగులో జంతు శాస్త్రము అసలు. మరి మేము చదువుకున్న జువాలజీ, మరి వర్టిబ్రా అంటే వెన్నుపూస. ఇలా తెలుగు మీడియంలో తెలుగులో చెప్పాలి మేము. అది ఫస్ట్ స్టార్ట్ చేసి మేమే అన్నమాట. అయితే నేను ఆ తెలుగు పదాలన్నీ నేర్చుకుని చక్కగా చెప్పేదాన్ని. దాంతో స్టూడెంట్స్ కి చాలా ఇష్టం. జువాలజీ క్లాస్ అంటే అందరూ వచ్చేవారు, ఎంపీసీ వాళ్ళు కూడా వచ్చేవారు. ఎందుకంటే మేడం చెప్తుంటే వినబుద్ధి అవుతుందని. అటు ఎంపీసీ సిఈసి అందరు కూడా వచ్చి నా క్లాస్ లో కూర్చునేవారు. సరే అలా చెప్తూ ఉండగా మెల్లిగా అదర్ యాక్టివిటీస్ మొదలైనవి. అవేంటంటే ఈ జన్మభూమి వచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ జన్మభూమికే మనం రిసోర్స్ పర్సన్ గా వేశారు. ఫోటో ఉన్నది కదా మనం చూస్తున్నాం కదా. అప్పుడు సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఏంటంటే 9వ విడత జన్మభూమి, 11వ విడత జన్మభూమి అవన్నీ నడుస్తున్నాయి అనమాట. అప్పుడు ఆ టైంలో నన్ను కాకతీయ యూనివర్సిటీ రిసోర్స్ పర్సన్ గా, డివిజనల్ రిసోర్స్ పర్సన్ గా అపాయింట్ చేసింది. దాంతో ఏం చేశారంటే ఆర్డీఓ గారు నేను డైలీ కొన్ని మండలాలు వెళ్ళి డ్వాక్రా మహిళలకి ఈ పొదుపు పథకాలు చెప్పమని గవర్నమెంట్ ఇచ్చింది మాకు హింట్స్. ఇవన్నీ చెప్పాలి మీరు. ఏమేంటంటే గర్ల్ మ్యారేజ్ అంటే ఎర్లీ గర్ల్ మ్యారేజ్, గర్ల్ అంటే బాలికల వివక్షత, బాల్య వివాహాలు, పొదుపు పథకాలు, డ్వాక్రా వాళ్ళకి లేడీస్ కి ఇవన్నీ చెప్పమని నాకు హింట్స్ ఇచ్చి పంపించారు. అట్లా ప్రతి మండలంలోనే వెళ్ళి నేను చెప్తూ ఉండేదాన్ని. అలా అయిన తర్వాత లాస్ట్ కి చివరికి చంద్రబాబు నాయుడు గారు గుండాలు వచ్చారు. గుండాలు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఎవరు ఇక్కడ చెప్పారు ఏంటి అని చెప్పి ఏరియాలో పర్టికులర్ ఇంతమంది రిజల్ట్ ఉందంటే ఎవరు చెప్పారు అంటే నా స్టూడెంట్ తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు మినిస్టర్ తెలంగాణలో నా స్టూడెంట్ అనమాట. తుమ్మల నాగేశ్వరరావు కూడా స్టేజ్ మీద ఉండి మా మేడం గారే చెప్పారా, నన్ను అడిగారు మీరు వస్తారా అంటే వస్తాను చెప్తానన్నా. అప్పుడు స్టేజ్ మీద ఎక్కగానే అమ్మ మీ పేరు చెప్పండి మీరు ఏం చెప్పారు డ్వాక్రా మహిళలకు అన్నారు. ఇంకా ఎంత బాగుందంటే అక్కడ వాయిస్ చాలా నాకే ఎంత వినసొంపి గెలిపిస్తుంది. మైక్ చాలా బాగున్నాయి, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. పిన్ ఆఫ్ సైలెన్స్ అయ్యారు. అప్పుడు చెప్తుంటే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు. అవగానే చప్పట్లు కొట్టాడు ఆయనే. చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టాడు, అందరూ కొట్టారు. మీ సబ్జెక్టు ఆ తెలుగు అని అడిగాడు ఆయన. లేదండి నాది జువాలజీ, కాకపోతే నాకు తెలుగు బాగా వస్తుందంటే చాలా స్పష్టంగా సేమ్ అదే వర్డ్ అన్నాడు ఆయన. ఆయన ఏమన్నారంటే అమ్మ మీ భాష మీ శైలి బాగుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు అని మెచ్చుకున్నారు. గ్రేట్. అసలు అది అప్పుడు ఫోటో చంద్రబాబు నాయుడు గారిది. అది చాలా విశేషం. ఆ తర్వాత చాలా మంది కింద దిగి వచ్చినాక మీరు అమ్మో మీరు పార్టీకి వస్తారా అది అని అడిగారు. అయితే నాది ఎడ్యుకేషన్ కాబట్టి నేను లెక్చరర్ గానే, అసలు నా ప్రొఫెషన్ నాకు ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్. ఏరి కోరి మా నాన్నగారు డాక్టర్ చదవమంటే కూడా లేదు నేను టీచర్ అవుతా లెక్చరర్ అవుతానని నేను అసలు ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఊహించుకునేదాన్ని. క్లాస్ లో నేను ఇలా చెప్తుంటే స్టూడెంట్ వస్తారు కమింగ్ అన్నట్టుగా, నేను పాఠం చెప్తున్నట్టుగా అంత ఊహించుకునేదాన్ని. ఆ ప్రొఫెషన్ లో ఉండాలని అంత తాపత్రయపడ్డాను. కానీ నిజంగా మీరు చేసిన ఆ మంచి పనులకి మీరు కనుక రాజకీయాలు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మంచి పొజిషన్ లో మేము చూసేవాళ్ళం ఈ బాటికి. కానీ మీరు ఆ టీచింగ్ ప్రొఫెషన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి అక్కడే ఉన్నారు. బట్ అది మాత్రం తక్కువ కాదు కదా, అక్కడ కూడా మంచి ప్లేసులు సాధించాను. అయితే చాలా మంది బీజేపీ వాళ్ళు ఈ మధ్య విజయవాడ వచ్చాక అడిగారు అంటే నేషనల్ పార్టీ ఇక్కడికి రండి అని. ఏమో ఎందుకో నాకు అన్ని పార్టీస్ తోటి ఉండాలని ఉంటుంది, ఒక దాన్ని ఫిక్స్ అవ్వాలని లేదు. అందరూ నా వాళ్ళే అప్పుడు కదా. తర్వాత మేము ఏంటంటే ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా మా గౌరవం మాకే ఉంటుంది, పదవి ఉన్నా లేకపోయినా అని కాదు. ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను, రిటైర్ అయినాక యుఎస్ వెళ్తే అక్కడ నా స్టూడెంట్స్ అక్కడ అప్పట్లో హ్యాపీ డేస్ సినిమా ఆడుతుంది. ఆ హ్యాపీ డేస్ సినిమాకి నన్నపనేని మోహన్ అని తానా ప్రెసిడెంట్ మా స్టూడెంట్. అక్కడ చూసి మేడం గారు ఏం జైతి మేడం గారు ఇక్కడేంటి అమెరికాలో ఏంటి మీరు అన్నారు. అంటే మా డాటర్స్ ఇద్దరు అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ సినిమాకి వచ్చామంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేశారు. అదే టైంలో కోడెల శివప్రసాద్ గారు కూడా అక్కడికి వచ్చారు. ఆ రకంగా స్టూడెంట్స్ అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు అప్పుడు నన్ను మీట్ అవటానికి. ఉన్న ప్రొఫెషనల్ అన్నింటిలోకెల్లా గౌరవప్రదమైన ప్రొఫెషన్ అది ఏంటంటే అది టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్పాలి. ఎందుకంటే మీ చేతుల మీదుగా ఎంతో మంది లైఫ్ లో ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి ఈ రోజు వాళ్ళందరూ కూడా పిల్లలు చెప్పుకుంటుంటారు పలానా రోజు మా మేడం అలా టీచ్ అయిపోతే ఈ రోజు ఇట్లా ఉండేవాళ్ళం కాదు అని. నిజంగా అది చాలా అంటే చాలా గ్రేట్ ప్రొఫెషన్ మేడం. ఇదే మాట వాళ్ళు అంటున్నారు, మేడం మీరు చెప్పిన మాటలు మేము మా పిల్లలకి ఇప్పుడు చెప్తున్నాం. నేను ఎప్పుడు ఏం చెప్పేదాన్ని అంటే స్టూడెంట్స్ కి ఎప్పుడు అధైర్యపడొద్దు, ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా
మీరు కుంగిపోవద్దు. కుంగిపోకుండా మీరు నిలబడాలి, లేచి పాజిటివ్ గా ఉండండి, గుండె ధైర్యంతో ఉండండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండండి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ఈ గర్ల్స్ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా వద్దు. పేరెంట్స్ మాట వినండి చక్కగా. మీరు అదే ఎక్కువగా అదే చెప్తుండేదాన్ని. ఆ కౌన్సిలింగ్ వల్ల ఆ స్టూడెంట్స్ చాలా ఇష్టం అనమాట. మేము మా పిల్లలకు కూడా అవే చెప్తున్నాం మేడం. తర్వాత మా పిల్లలు 3 అమ్మాయిలు, నాకు 3 మ్యారేజ్ అయిపోయినాయి. 2 అమ్మాయిలు US లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు అంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్. థర్డ్ అమ్మాయి. తర్వాత ఈ అమ్మాయి ప్రోద్బలంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అవును, మీ ఛానల్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటా. మేడం, ఇప్పుడు వరకు ఆధ్యాత్మికంగాను గురువుగాను ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయినటువంటి యూట్యూబ్ లో కూడా మీరు బ్లాగ్స్ చేస్తున్నారు. జయంతి వల్లూరుపల్లి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీలో ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నిజంగా మేడం బ్లాగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మా వీడియోస్ కంటే కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అసలు ఆ ట్రెండింగ్ లో కూడా రావాలని ఎలా అనిపించింది మీకు ఇప్పుడు? అదేంటంటే ఇంత యాక్టివ్ గా ఉండే లైఫ్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంకా ఇట్లా కరోనా టైం వచ్చేసింది, స్తబ్దం అయిపోయింది అంతా. అప్పుడు మా డాటర్స్ ఏంటంటే, ఎందుకు నువ్వు ఐడియల్ గా ఉండాలి, ఇంత ఐడియల్ గా ఉంటే గనక నీ టాలెంట్ ఎంత ఎట్లా మరుగున పడిపోతుంది కదా, కాబట్టి నువ్వు యూట్యూబ్ ఛానల్ చేయమని ఆ డాటర్స్ అడిగారు. ఎస్పెషల్లీ అమృత ఇప్పుడున్న డాటర్ ఏంటంటే, నేనే వీడియో తీస్తాను, నేనే ఎడిటింగ్ చేస్తాను, నీ వల్ల సబ్జెక్ట్ చెప్పు అంతే చాలని తను చాలా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు తీసేది కూడా వీడియోస్ అని తనే, ఎడిటింగ్, వీడియో తీయటం. తర్వాత ఇద్దరం కలిసి కూడా కొన్ని చేస్తాం. అవును, చూసాను నేను. బట్ మీరు తీసుకుంది చాలా మంచి డెసిషన్ మేడం. ఎందుకంటే మీ దగ్గర ఉన్నంత నాలెడ్జ్ ని ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కావాలి. ఎందుకంటే ఒక చిన్న జాబ్ రాలేదనో, లేదంటే పని ఒత్తిడి ఎక్కువైపోయిందనో రిటైర్మెంట్ కోరుకుంటున్నారు. అలాంటిది మీరు రిటైర్మెంట్ తీసుకున్నా కూడా ఆగకుండా స్టిల్ ఈ రోజుకి కూడా ఏదో ఒక పని చేస్తున్నారు చూడండి మేడం. దట్ వాస్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి చాలా మోటివేషన్ యాక్టివ్ ఉండబట్టే మన మైండ్ కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకే మీ ఏజ్ కూడా ఇంకా వెనక్కి వెళ్తున్నారు, అందరూ రావట్లేదు. దట్ ఈస్ ది రీజన్. అడిగావు కదా నన్ను, ఇదే అసలు రహస్యం. నేను వర్క్ చేసిన శ్రీ రామచంద్ర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు ఈ 6 days ఉండేవి. సండే అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళ స్టడీ సెంటర్ ఉండేది. ఆ స్టడీ సెంటర్లో 2000 మంది స్టూడెంట్స్ చదివేవారు. వాళ్ళు ఎవరో తెలుసా? డ్రైవర్స్, మరి మెకానిక్స్, మరి ఎడ్యుకేషన్ ఆగిపోయిన లేడీస్, ఇలా చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ ప్రైవేట్గా సండే మా కాలేజ్కి వచ్చేవారు. దానికి నేను కోఆర్డినేటర్, అంటే ప్రిన్సిపల్ అనమాట. అంటే ఈ 6 days మామూలు కాలేజ్కి, ఇది మాత్రం సండే మళ్ళీ అంబేద్కర్ దానికి ప్రిన్సిపాల్ గా చేశాను నేను. ఎంత బాగుండేదంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఎంత ఇంట్రెస్ట్ గా, మామూలుగా అయితే అసలు అటెండెన్స్ ఉండేది కాదు. కానీ నేను వాళ్ళకి మోటివేట్ చేసి, మీరు ఓన్లీ డిగ్రీ కోసం కాదు, సర్టిఫికేట్ కోసం కాదు, కొంచెం నాలెడ్జ్ నేర్చుకోండి అని చెప్పి వాళ్ళు కాపీలు కొట్టకుండా సొంతంగా రాసి పాస్ అయ్యేట్ చేశాను నేను. జనరల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో కాపీ కొట్టి పాస్ అవుదామని అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళు చక్కగా చెప్పి నేర్పించి చదివించి అందరినీ పాస్ చేశాను. నాకు చాలా ఇష్టం అనమాట అలా అంతమందిని చదివించినందుకు. తర్వాత ఇంకోటి ఏంటంటే, కొత్తగూడెంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంది. అదేంటంటే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు గొడవలు పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా డైవర్స్ పంపించరు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే, డిఎస్పీ గారు కొంతమంది నామినేట్ చేస్తారు. అంటే ఒక లెక్చరర్ని, ఒక డాక్టర్ని, ఒక బిజినెస్ మ్యాన్ని, తర్వాత ఏమో ఇంకెవరున్నారు, డాక్టర్, లాయర్ వీళ్ళందరినీ పెట్టి ఒక గ్రూప్ చేసి అందులో నన్ను మెంబర్గా పెట్టారు. అయితే ఎవ్రీ సండే ఈవినింగ్ అది వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కాక నాకు రెగ్యులర్ కాలేజీ, మళ్ళీ అంబేద్కర్ కాకుండా ఈవినింగ్ వెళ్ళాలంటే కొంచెం బద్దకించేదాన్ని. అయినా మా వారు ఒప్పుకునేవారు కాదు. లేదు, డిఎస్పీ గారు నువ్వు కావాలని పెట్టినందుకు నువ్వు వెళ్ళాలి అని పంపించారు ఫోర్స్ చేసి. నిజంగా ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఎన్ని జంటలు వచ్చాయంటే, వాళ్ళ సమస్యలు వింటుంటే చాలా బాధ అనిపించేది. చిన్న చిన్న వాటికి వాళ్ళకి ఈగో ప్రాబ్లంతో విడిపోయేవారు. అవన్నీ కూర్చుని ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ చేసి, విడివిడిగా కౌన్సిలింగ్ చేసి, ఇద్దరిని చేసి చాలా మంది జంటలను కలిపాం మేము. అది నాకు చాలా సంతోషం అన్నమాట. కొంతమంది వినేవారు కాదు కానీ మేజర్గా చాలా అమౌంట్స్ కలిపాము. అది చూసి ఇంప్రెస్ అయ్యి డిఎస్పీ గారు నాకు బెస్ట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్గా అవార్డు ఇచ్చారు. అది ఒకటి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, అంతమంది జంటలను కలిపినందుకు నా చేతితో. ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే తపనే, ఎప్పుడు చేస్తూనే ఉంటాయి ఏదో ఒకటి.
ఇంకా యూట్యూబే కాదు, ఈ మధ్య అంటే ప్రజావేదిక అని పరుచూరు గోపాలకృష్ణ గారు వచ్చారు, దానికి కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళగానే సెలెక్ట్ అయ్యాను నేను. ఏదో చెప్పమన్నారు, ఏదో సబ్జెక్ట్ చెప్పాను. చెప్పగానే సెలెక్ట్ అయితే వాళ్ళు చర్చా వేదిక పెట్టారు. దాంట్లో ఏంటంటే యువత చెడిపోవడానికి తల్లిదండ్రులు కారణమా లేకపోతే సమాజం కారణమా, పెద్ద సబ్జెక్ట్. అయితే కొంతమందిని అటు ఇటు డివైడ్ చేశారు. నేనైతే సమాజమే కారణం అని చెప్పాను, తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు కొంతవరకే పెంచుతారు, 13 ఏళ్ళు వచ్చాక వాళ్ళు అవుట్ సైడ్ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాటి ప్రభావం వాళ్ళ మీద బాగా ఉంటుంది. అందుకని చెప్పి తల్లిదండ్రులు ప్రభావం కాదు, ఇది సమాజం ప్రభావమే. కాబట్టి ఇవాళ మనం గాంధీ యుగం కోరుకుంటున్నాం, గాడ్సే యుగం వచ్చింది, మరి నడుస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మన యువతకు ఏంటంటే దశ దిశ నిర్దేశం తెలియాలంటే వాళ్ళు బాహ్య ప్రపంచంలోకి వస్తారు. అది ఇలా ప్రజావేదికలో నేను చెప్పాను అనమాట. ఇప్పుడు మాకు కూడా చెప్పారు మీరు. ఇది జెమినీ టీవీలో ప్రసారం అయింది, చాలా ఎపిసోడ్స్ కింద జెమినీ టీవీలో వచ్చింది. యుఎస్ లో ఆ స్టూడెంట్స్ చూసి మా డాక్టర్స్ చెప్పారు, అది క్లిప్పింగ్స్ వేస్తాడు కదా జెమినీ టీవీలో, చూసి మీ మమ్మీ కనిపిస్తున్నారు, మా మేడం కనిపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచం కాదు మేడం, మొత్తం అంతా అన్ని దేశాల్లో కూడా మా వీడియో చూడొచ్చు. అది ఆ రోజుల్లో ఓన్లీ జెమినీ, ఇప్పుడు నిజంగానే మీ వీడియో కూడా చూడొచ్చు. నా యూట్యూబ్ వీడియోస్ చూసి ఎక్కడెక్కడ స్టూడెంట్స్ అయ్యో ఇన్నేళ్ళ తర్వాత మన మేడం కనిపిస్తున్నారే, చాలా అయింది మేడం, అలాగే మేడం మీరు అలాగే ఉన్నారు. మీకోసం మేము చేసే చిన్న కాంప్లిమెంట్ అంటే మీ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి, గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరే ఆశ్చర్యపోతారు. స్టిల్ మేడం ఎంత మంచిగా బ్లాగ్ చేస్తారని కూడా తెలుసుకుంటారు మీరే. తర్వాత కొన్ని ఇప్పుడు పండుగలు ఉన్నాయి, పండుగల విశేషాలు తెలియదు, ఆ కథలు తెలియవు అనమాట. దీపావళి ఎందుకు వచ్చింది, అసలు అమ్మవారి 9 అవతారాలు ఎందుకు వచ్చినాయి, వినాయక చవితి నాడు ఏంటి, ఎందుకు చంద్రుని చూడకూడదు, ఇవన్నీ తెలిసినవి. కాకపోతే పిల్లలకి చెప్పలేరు, కూర్చోబెట్టి పేరెంట్స్ ఇప్పుడు ఎంత చెప్పే టైం ఉండదు, సబ్జెక్ట్ లో కూడా లేవు. అవన్నీ నేనేంటంటే కొంచెం రిఫర్ చేసి నాకు తెలిసినవి ఇవన్నీ కూడా నేను ఈ పండుగలు అన్ని పండుగలు చేశాను, ఆల్మోస్ట్ మొత్తం పండుగలన్నీ ఇంక్లూడింగ్ కృష్ణాష్టమితో సహా అన్ని చేశాను. ఆంజనేయ స్వామి ఏంటి అన్ని. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇవన్నీ చెప్పలేము మా పిల్లలకు వివరంగా, మీ వీడియో చూపించేస్తున్నాం. ఇది చాలా గ్రేట్, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చెప్తే కూడా వినట్లేదు, ఫోన్ లో చూపెడితే చూస్తున్నారు. సో మీ ఛానల్ బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. ఇలాంటివన్నీ కూడా చాలా యూజ్ అయినాయి, అదే అప్రైజల్స్ వచ్చినాయి నాకు. గ్రేట్ మేడం. నాకే కాదు మా వ్యూవర్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక ఏంటంటే ఒక్కసారి మీ అవార్డ్స్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవాలని కోరిక ఉంది మేడం, ఒకసారి అన్నిటి గురించి వివరంగా చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది బెస్ట్ టీచర్ అవార్డు రవీంద్ర భారతిలో. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నాకు గోల్డ్ మెడల్ ఇచ్చి ప్రశంసా పత్రము తర్వాత నగదు బహుమతి ఇచ్చారు. ఆయన కోనేరు రంగారావు గారు దీన్ని అప్పుడు టెలివిజన్లో, అప్పుడు ఈ ఛానల్స్ లేవు, ఆ టెలివిజన్ ఛానల్లో దీన్ని ప్రసారం చేశారు. తర్వాత జన్మభూమి, అది కూడా గవర్నమెంట్ అవార్డు అనమాట, బెస్ట్ టీమ్ లీడర్గా. ఈ పైన రౌండ్ కనిపిస్తుంది కదా, అది జన్మభూమి అవార్డు అనమాట. అదేంటంటే మానవహారం దాని గుర్తు. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు చాలా బాగా మోటివేట్ చేశాను జనాన్ని చెప్పి గ్రామ సభల్లో అవన్నీ చెప్పినందుకు నాకు బెస్ట్ టీమ్ లీడర్గా అవార్డు ఇచ్చారు. తర్వాతది ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది చూడయ్యా సెంటర్లో, అదేంటంటే ఉత్తమ సేవాధర్మ అవార్డు. ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే ఆల్రౌండర్గా అన్ని రకాలుగాను, ఇటు విద్యారంగం, సామాజిక రంగం, సాంస్కృతిక రంగం అన్నిట్లో ఉండేవాడిని ఖమ్మం కళాసాగర్ వారు సెలెక్ట్ చేసి ఆ అవార్డు ఇచ్చారు నాకు, ఉత్తమ సేవాధర్మ అవార్డు. తర్వాత మదర్స్ డే అవార్డు. ఈ మదర్స్ డే అవార్డు చాలా మహిళా సభలు అంటే ఎండిఓ ఆఫీసులోను, తర్వాత లయన్స్ క్లబ్లోను, ఒక చోట కాదు చాలా చోట్ల ఉత్తమ మదర్గా వాళ్ళు నాకు ప్రశంసలే కాదు అవార్డు కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వస్తే ఉత్తమ మహిళ. ఈ ఉత్తమ మహిళకి డిఎస్పి గారు నన్ను సెలెక్ట్ చేసి పోలీసు వాళ్ళు మహిళా దినోత్సవం జరిపినప్పుడు నాకు గెస్ట్ లెక్చర్గా ఇవ్వమని నన్ను పిలిచారనమాట. అప్పుడు ఉత్తమ మహిళగా డిఎస్పి గారు ఆ యొక్క అవార్డు నాకు ఇచ్చారు. తర్వాత ఎన్డిఓ ఆఫీసులోను మళ్ళీ డిఎస్పి గారు, తర్వాత ఇంకా రకరకాల క్లబ్బులన్నీ కూడా ఉత్తమ మహిళగా నన్ను చాలా సంవత్సరాలు పిలుస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. అలాగే విజయవాడ వచ్చాక కూడా నన్ను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు పిలిచి మళ్ళీ ఉత్తమ మహిళగా నన్ను సన్మానించారు. ఇంకా నెక్స్ట్ తానా, ఏంటంటే అమెరికా తానా వాళ్ళు ఈ కృష్ణా జిల్లా రచయితల సంఘంలో నేను లైఫ్ మెంబర్ని అనమాట. ఈ రచయితల సంఘం వాళ్ళు ఒకటి ఆర్గనైజ్ చేశారు, ఒక సెమినార్. దాంట్లో ఈ తానా వాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక పేపర్ ప్రజెంట్ చేశాను.
అదేంటంటే కుటుంబ సంక్షేమంలో స్త్రీలు నాడు నేడు అనే రచన రాసి నేను పేపర్ ప్రజెంట్ చేసినందుకు గాను నన్ను తానా వాళ్ళు నాకు సన్మానం చేశారు. తర్వాత ఒక సైంటిఫిక్ ఎక్స్పర్ట్ కింద ముందు మా సింగరేణి స్కూల్లో మా డాటర్స్ని నేషనల్ సెలెక్ట్ చేశారు సైన్స్ ఫేర్లో. వాళ్ళతో పాటు నన్ను కూడా అలహాబాదు ఇన్వైట్ చేశారనమాట. ఈ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ క్లాస్ ద్వారా మేము ఢిల్లీ విజ్ఞాన్ భవన్ కూడా వెళ్ళాము. అప్పుడు ఈయన పివి నరసింహరావు గారి స్పీచ్ కూడా మేము విన్నాం అనమాట. అప్పుడు ఈ రీజనల్ కోఆర్డినేటర్గా వాళ్ళు అవార్డు ఇచ్చారు నాకు. ఇంకా ఆ పైన కనిపిస్తుంది కదా, అదే వాళ్ళు నేషనల్స్కి వెళ్ళింది మా డాటర్స్ అనమాట. అది అప్ స్టేజ్ పైన ఉంది చూడండి, ఆ కింద కనిపిస్తుంది. అది పైనేమో రాష్ట్ర స్థాయి ఒంగోలులో వచ్చింది వాళ్ళకి, ఆ కిందదేమో వాళ్ళకనమాట. వాళ్ళతో పాటుగా నన్ను రీజనల్ దానికి బెస్ట్ టీచర్గా ఇన్వైట్ చేశారు నన్ను. ఇంకా ఆ కిందకు వస్తే అవన్నీ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కౌన్సిల్ రకరకాల అవార్డ్స్, ఒకటి కాదు ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ ఇంకేంటంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఆడిషన్ తీసుకుని కొత్తగూడెంలో అక్కడ కాలేజీ దగ్గరలో ఉండేది రేడియో స్టేషన్. చాలా డ్రామాస్ వేసాను అక్కడ నేను. అంటే రేడియో నాటకలే మామూలుగా ఉన్నప్పుడు కాలేజీలు ఇంటర్ కాలేజీ లెవెల్లోనే బెస్ట్ టీచర్గా అంటే ఉత్తమ నటిగా. నేను రిటైర్ అయినప్పుడు అక్కడ న్యూస్ రిపోర్టర్స్గా ఉన్న మా స్టూడెంట్స్ మొత్తం నా యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక పేపర్లో వాళ్ళు వేశారనమాట. అందులో ఏంటంటే నా కాలేజీకి ఎలా డెవలప్ చేశాను నేను, కలెక్టర్కి ఎలా ఇచ్చాను నేను, కలెక్టర్ గారితో ఎలా మీటింగ్స్ పెట్టి మా కాలేజీని నేను జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ కాదు అది, తర్వాత కొంతమంది సహకారంతో అక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో కాలేజీని గవర్నమెంట్ చేయించాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజ్గా డెవలప్ చేసినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ కూడా చాలా అభినందించారనమాట. యూట్యూబ్కి కూడా ఆయన ఒక బిట్ ఇచ్చారు, మేడం మీరు చాలా కాలేజీ చాలా చేశారని. ఇంకా తర్వాత ఆ పైన అదేంటంటే నేను ఎంఎస్సి చదివినప్పుడు కర్ణాటక యూనివర్సిటీలో వాళ్ళు అది కాన్వకేషన్కి అలా డ్రెస్ ఇచ్చారనమాట. చూసారా, అది అప్పుడు అలా ఉన్నాను నేను, ఎంఎస్సి చదివినప్పుడు అలా ఉన్నాను నేను, జస్ట్ 20 years అప్పుడు. తర్వాత మా వెంటనే కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నా స్టూడెంట్స్ 16, 17 ఉండే, 3-4 ఏళ్ళు తేడా ఉండేది అంతే. ఆ తర్వాత ఏమో ముఖ్యంగా చెప్పవలసింది మా వారు గారపాటి ప్రభాకర్ చౌదరి గారు, బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన చాలా చేదోడువాదోడుగా ఉండేవారు. ఎంత ఎంకరేజ్మెంటో, చాలా మంది వెనక్కి తీస్తారు, అలా కాదు ప్రతిదానికి నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి అని నాకు చాలా బ్యాక్ సపోర్ట్ అనమాట. చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. అది మా ఫ్యామిలీ ఫోటో. మా హస్బెండ్ పెద్దమ్మ అర్పిత, కింద అంకిత, ఇటు చివరి అమృత. ఇది హైదరాబాద్లో వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు దిగిన ఫోటో అనమాట. ఇంకా ఆ పైది బెస్ట్ టీచర్ అవార్డు అప్పుడుదే. ఇంకా నెక్స్ట్ అటు కార్నర్లో చాలా నాకు రాశారు, మందారమాల అని నా గురించి చాలామంది రాసి వాటి ప్రజెంట్ చేశారనమాట. ఇంకా ఆల్ ఇండియా రేడియో ఒకటి, విజయవాడ ఆల్ ఇండియా రేడియో వారు బీ హై ఆర్టిస్ట్గా నన్ను సెలెక్ట్ చేశారు. బీ హై ఆర్టిస్ట్ ఇప్పుడు ఏ గ్రేడ్ కూడా పెట్టుకోమంటున్నారు. అంటే ఇన్ని డ్రామాస్ చేసినంత, డ్రామా అంటే ఏంటి, పేపర్ ఇస్తారు, మనం మనిషిని కనపడం, ఓన్లీ వాయిస్ తోటే మొత్తం రావాలన్నమాట. అది చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అట్లా చేయటం. సో ఇలా రేడియోలు కూడా చాలా డ్రామాలు చేసాము. మేడం మీరు కూచిపూడిలో ఆ డాన్సింగ్ లో మంచి కళాకారిని కూడా ఉన్నాము, దానికంటూ వచ్చిన గుర్తింపు రికగ్నిషన్స్ ఏమేమి వచ్చినాయి మేడం? నేను ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడే యజ్ఞనారాయణ శర్మ గారు అని ఆయన దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకున్నా. చిన్నప్పుడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 8, అంటే 8 నుంచి ఒక 4 years నేర్చుకున్నా. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక లెవెల్లోకి వచ్చాక మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి డిస్ట్రిక్ట్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, నేషనల్ లెవెల్లో ఢిల్లీ దాకా మమ్మల్ని తీసుకెళ్లారు. ఢిల్లీలో తీసుకెళ్లి మాతో డాన్స్ ప్రోగ్రామ్ చేయించారు. అప్పుడు చిన్నదాన్ని నేను, అంటే ఎస్ఎస్ఎస్ అంటే చిన్నదాన్ని. అప్పుడంతా నేషనల్ లెవెల్లో డాన్స్ చేయించారు. ఆ తర్వాత ఏం చేశానంటే నేను మళ్ళీ ఎంఎస్సీ చదివేటప్పుడు అక్కడ అడిగారు నన్ను డాన్స్ చేయమని. అప్పుడు ఏం చేశానంటే ఇంకొక ఆయన ఆనంద్ గారు అని ఆయన దగ్గర నటనం ఆడినారు అనే డాన్స్ నేర్చుకున్నా. అది నేర్చుకుని యూనివర్సిటీలో చేశాను. అప్పుడు అక్కడ కన్నడ పేపర్లో జయంతి ಅವರ ನಾಟ್ಯ ಮೆಚ್ಚುವಂದಿತು ಅವರು నాట్యమయ్యేదంతా డాన్స్ మాడిదారే అని కన్నడంలో రాశారు. అట్లా అక్కడ కన్నడం పేపర్లో రాశారనమాట. కన్నడం కూడా బాగా వచ్చేసింది నాకు. అందుకే ఇప్పుడు నేను ఎక్కడికన్నా వెళ్తే అందరూ నేను కన్నడ అమ్మాయిని అనుకుంటారు. కన్నడం మాట్లాడతాను. నేను చెప్తాను, ನಾನು ಕನ್ನಡ ಹುಡುಗಿ ಅಲ್ಲ, ಆಂಧ್ರ ಅವಳು, ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತದೆ కన్నడ అని చెప్తాను అనమాట. నాకు కూడా ఇష్టం అంటే కన్నడ వాళ్ళు మాట్లాడాలని. ఇంకా తర్వాత ఏమో ఈ రచయితల సంఘం ఒకటి ఉంది, కృష్ణా జిల్లా రచయితల సంఘంలో
నేను చాలా రచనలు చేశాను. ఇక్కడ పూర్ణచంద్ర గారని ఆయన దానికి సెక్రటరీ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక బుక్ వచ్చేసారు ప్రముఖ రచయితలని, అందులో నా పేరు కూడా వాళ్ళు వచ్చేసారు అనమాట. తర్వాత చాలా రచనలు చేసి రేడియో టాక్స్ ఇచ్చాను, ఎక్కువగా లేడీస్ మీద. ఇంట్రెస్టింగ్ కదా రేడియో టాక్ అంటే. రేడియో టాక్ మనం యాక్ట్ చేస్తాము, అది వాయిస్ ఉన్నది ఒక వినికిల్లోనే కనబడాలి. అవును, హావభావాలు ఏం కనిపించవు, మాడ్యులేషన్, ఆ వాయిస్ మాడ్యులేషన్ తోనే. వెరీ డిఫికల్ట్. అవును, అది చాలా బాగా నాకు ఇష్టం కూడా, ఇష్టంగా చేసేదాన్ని నేను. ఎందుకంటే హావభావాలు కనపడవు అందులో, ఓన్లీ నేను క్లాస్ లో లెక్చర్ ఇచ్చేటప్పుడు మాత్రమే హావభావాలు కనిపిస్తాయి. అందుకే స్టూడెంట్స్ కి బాగా ఇంప్రెసివ్ ఉండేది. అసలు నేను ఏ లెసన్ చెప్తుంటే వానపాం చెప్తుంటే వానపాం పట్టుకొచ్చేవారు, అంటే తీసుకొచ్చేసేవారు చూపించటానికి. గవ్వల గురించి చెప్తుంటే గవ్వ తీసుకొచ్చేవారు. అట్లా స్టూడెంట్స్ అంటే ప్రాక్టికల్ గా చూపించేదాన్ని. అట్లా నాకేంటంటే టీచింగ్ అంటే అంత ఇష్టం అనమాట. ఓకే, టీచింగ్ ప్రొఫెషన్, కళాకారిణి, రచయిత, ఓకే. సమాజ సేవ ఎట్లా టర్న్ అయింది అది అటువైపుకి? సమాజ సేవ అంటే అసలు నేను జనరల్ గా చూస్తున్నాను కదా, జన్మభూమి అప్పుడే చూశాను కదా ఎలా ఉన్నారు, పావర్టీ ఎలా ఉందనేది నాకు బాగా అర్థమైంది. అయితే వాళ్ళు ఏ స్టాండర్డ్ ఉంటే ఆ స్టాండర్డ్ లో నేను మాట్లాడేదాన్ని, వాళ్ళు దిగి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పేదాన్ని. అలా చూసినప్పుడు కొన్ని చోట్ల ఈ తుఫాన్లు అవి వచ్చినప్పుడు కొత్తగూడెంలో కూడా అక్కడ ఎమ్మెల్యే గారికి ఈ క్లాత్స్ తర్వాత కొంత ఫండ్ అవన్నీ కలెక్ట్ చేసి మేము ఎమ్మెల్యే ఇచ్చేవాళ్ళం. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత హుద్హుద్ తుఫాన్ వచ్చింది, అప్పుడు కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత ఫండ్ కలెక్ట్ చేసి దాన్ని మేయర్ శ్రీధర్ గారిని ఇన్వైట్ చేసాం. తర్వాత ఏమో ఆవిడ కార్పొరేటర్, ఆవిడని అపర్ణ గారిని కూడా పిలిచి ఆ ఫండ్ ఆయనకి అప్పచెప్పాం అనమాట. తర్వాత ఇప్పుడు కూడా ఎక్కడ ఏదంటే కూడా మేము ఎంతో కొంత ఫండ్ గాని, తర్వాత ఏమో ఈ ఓల్డ్ క్లాత్స్ గాని, అంత దాకా ఎందుకు ఈ మదర్ తెరీసా ఒకటి ఉంది ట్రస్ట్, నా బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను నేను. తర్వాత డంబ్ అండ్ డఫ్ ఒక స్కూల్ ఉంది, అక్కడ వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్లి ప్రతి బర్త్డే కూడా ఒక స్పెషల్ గా చేసుకుంటాను నేను. అట్లా ఊరికే జనాన్ని పిలిచి అట్లా కాకుండా ఒకసారి ఏమో ఒక అదేది వివంత హోటల్లో సెలబ్రేట్ చేసుకున్నా. అట్లా వాళ్ళందరూ అలాగే ఏంటంటే డంబ్ అండ్ డఫ్ వాళ్ళకేంటంటే నా అచీవ్మెంట్స్ వాళ్ళు సైకిల్తో చెప్పారు, వాళ్ళకి ఏం వినపడలేదు, వాళ్ళకి సైకిల్తో మేడం ఎట్లా అనేటప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టేశారు. నాకు హ్యాపీగా అనిపించేది. అట్లా ఎక్కడ పావర్టీ కానీ ఏదన్నా ఉంటే తప్పకుండా నేను వెళ్ళి వాళ్ళకి నా చేతన ఏందో మాట సాయం అయినా చేస్తాను కనీసం. నేను అదే చెప్తాను అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా, మీరు ఫండే ఇవ్వక్కర్లేదు, అట్లీస్ట్ మీరు ఒక హెల్ప్, ఒక అంటే మేమున్నాము అని ఒక ధైర్యం వాళ్ళకి కలగజేయండి అని చెప్తూ ఉంటాను నేను. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ జయంతి మేడం. నిజంగా ఈ ఇంటర్వ్యూ అనేది వ్యూవర్స్ కి ఎంత ఉపయోగపడుతుందో అది పర్సనల్ గా కూడా మాకు కూడా అంత ఉపయోగపడుతుంది, మా టీంకి కూడా. ఎందుకంటే ఒక గురువుగా, ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక బ్లాగర్ గా, ఒక రచయితగా, ఒక కళాకారినిగా, సమాజవేత్తగా, ఇలా అన్ని రోల్స్ కూడా సక్సెస్ఫుల్ గా స్టిల్ ఇప్పటికి కూడా మీరు కంటిన్యూ చేస్తారు. ఇట్స్ రియల్లీ హ్యాట్స్ అప్ అండి సుమన్ టీవీ నుంచి కూడా, మా సైడ్ నుంచి కూడా. ఇలాగే ఫ్యూచర్ లో ఇంకా మరింత ముందుకెళ్ళాలి, మంచి పనులు చేయాలి, మాలాంటి యంగ్ జనరేషన్ కి మీరు మోటివ్ గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు. తప్పకుండా నేను ఇలా చేస్తూనే ఉంటాను నా చేతనైనంత వరకు. ఏ రకమైన ఇదైనా కూడా ఎక్కువగా యూట్యూబ్, ప్రస్తుతం యూట్యూబ్ కాబట్టి మీ ఇచ్చిన సలహాలు కూడా నేను తీసుకుంటాను. యూట్యూబ్ కూడా ఇంకా కొత్త సో థ్యాంక్ యూ సో మచ్ టు ది సుమన్ టీవీ. ఈ రోజు ఇలా నా పాత జ్ఞాపకాలన్నీ, మధుర జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి వెలికి తీసుకొచ్చారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్, చాలా బాగా చేసాయి వాళ్ళ, చాలా బాగుంది యువర్ యాంకరింగ్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం. బాయ్.